హాయ్ గైస్ అందరికి. నేను మొన్న చెప్పాను కదా ఫుల్ వీడియో కూడా చేసి చూపిస్తానని. అది చూడండి, పొద్దున్న 5 అయింది టైము. నేను సాయంత్రం మా అన్నయ్య చూసారంట ఇక్కడ పుట్టగొక్కులు వచ్చి ఉండటం. అవి నేను సాయంత్రం చిన్న చిన్నగా నేను చెప్పేసి అయితే వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ పొద్దున్న 5ంటికి వచ్చాము. అయినా సరే సైజ్ ఏం పెరగలేదు. మళ్ళీ పైగా పురుగులు కూడా తినేస్తాను వీటిని. మీకు ఎక్కడన్నా కనపడితే కనుక అట్లా వదిలిపెట్టమంటే కొన్ని కొన్ని పుట్టల మీద చిన్నగానే ఉంటాయి అనమాట. చిన్నగానే వస్తాయి. వదిలేస్తే ఏమైందంటే వేరే వాళ్ళు పీకి వెళ్ళిపోవడం, లేదంటే వాటిని పురుగులు ఏం తినేయడం జరిగింది. కనపడితే పీకేసేయండి. అదిగాక రాత్రి అంతా వర్షం పడలేదు. వర్షం పడటం అయితే కొంచెం పెద్దవయ్యేవి. పుట్టుకోకులకి వెళ్ళేటప్పుడు మాత్రం మీ చేతిలో కన్ఫర్మ్ ఒక కర్ర కూడా పెట్టుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే పాములను కనపడితే కొట్టడానికి ఉంటుంది. లేదంటే ఇలా కంపలోనే వస్తాయి ఫ్రెండ్స్. మ్యాక్సిమం కంప ఏమన్నా తీయడానికైనా మన కర్ర అనేది యూస్ఫుల్ అవుతుంది. ఇంకా చిన్నప్పుడు అయితే కనుక ఫ్రెండ్స్ పొట్టల మీద పుట్టకోకులకి వెళ్తే కనుక పాములు వస్తే పొట్టల మీద జాగ్రత్తగా ఉండాలని చెప్పి భయపెట్టేవాళ్ళు. అంటే వాళ్ళ మేము పీకుతున్నాం కదా, పీకినప్పుడు లోపల సౌండ్ అనేది వచ్చి లోపల నుండి పాములు బయటకు వస్తే వెళ్ళకూడదనేవాళ్ళు. వాస్తవానికి పొట్టల లోపల అయితే కనుక పాములు ఇప్పుడు వరకు అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్. ఎందుకంటే లోపల మాక్సిమం పాములు ఉండవు. మన సౌండ్ చేస్తాం కదా, సౌండ్ కి అయితే వెళ్ళిపోతాయి ఒకవేళ ఉన్నా కానీ. ఒకవేళ లేదంటే బయటకు వచ్చేస్తాయి. నేను పీకేటప్పుడైతే పొట్టలో ఎప్పుడు అలా బయటకు రాలేదు. కట్టవలంటే అయితే కనపడి నడుచుకుంటూ చూసుకుంటూ వెళ్తుంటే కట్టవలంటే కనపడతాం. అప్పుడు ఒకసారి జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇది ఈ సంవత్సరం నేను 3వ సారి పీకడం. ఫస్ట్ సారి పీకినప్పుడు అయితే మేము తీసుకున్నాం. సెకండ్ టైం ట్రాక్టర్ డ్రైవర్ అని ఇంకో కుర్రోడు తీసుకున్నారు. ఇప్పుడే ఇది 3వ సారి. మా ఫ్రెండ్ ఒకటి తీసుకున్నాడు ఈసారి. చూసారా ఫ్రెండ్స్, అక్కడ పీకేసిన తర్వాత ఇటైతే వచ్చాను. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి పీకేశారు. కొన్ని అయితే గొడుగులు అయిపోయినాయి, కొన్ని మంచివి మాత్రం తీసాను. ఈ విధంగా గొడుగులు అయిపోయినాటిని పని చేయమన్నమాట వండుకోవడానికి. అప్పటికప్పుడు ఫ్రెష్ గా అయినాయి. అప్పటికప్పుడు అయితే కనుక పని చేస్తే కానీ వీటిలో కొంచెం బాగాలేదు, బాగా గొడుగులు అయిపోయినాయి. ఈ పుట్టు మీద అయితే ఎన్నో రాలేదు ఫ్రెండ్స్. మొత్తం 10-15 దొరికినాయి అంతే. చూస్తున్నారు కదా, అక్కడొకటి వచ్చినాయి అంతే. కొన్ని ఏమో గొడుగులు అయిపోయినాయి. ఇలా పురుగులు ఉండిపోతాయి లోపల. చూస్తున్నారు కదా, పురుగులు తినేస్తాయి అనమాట. కొంచెం గొడుగులు అయిపోయినాయి అనమాట. చూడండి, మొత్తం ఖాళీ కొన్ని పుట్ట అక్కడొకటి వచ్చింది. నాకు తెలిసి ఈ ఇయర్ లాస్ట్ ఫ్రెండ్స్ ఇక పుట్టుకోకులు అయిపోయింది సీజన్. ఇక పుట్టుకోకుల సీజన్ ఈ సంవత్సరానికి ఇక క్లోజ్. పోయిన సంవత్సరం మీద ఈ సంవత్సరం తక్కువగానే వచ్చి, పోయిన సంవత్సరం లేచిన పుట్టల మీద అయితే లెగలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు మేము పీకిని కొత్త పుట్టలే. ఇంత ముందు సంవత్సరం పీకిన పుట్టల మీద అయితే ఏమీ రాలేదు, చూసాము ఫ్రెండ్స్. ఈ వారంలో మనం పెట్టిన షార్ట్స్కి అయితే ఫుల్ మంచిగా రెస్పాండ్ వచ్చింది. మంచి వ్యూస్ వచ్చినాయి. ఒక షార్ట్కి అయితే 1,00,000 వ్యూస్ దాకా వచ్చినాయి. ఒక దానికి ఏమో 17,000, ఇంకో దానికి 7,000 వ్యూస్ దాకా వచ్చినాయి. మన వీడియోస్ని ఎండ్ వరకు ఇంట్రెస్టింగ్గా చూసిన ప్రతి ఒక్కరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్స్ అండి. మీ వల్లే మన వీడియోస్ ఇంత బాగా రీచ్ అవుతున్నాయి. నేనైతే ఫుల్ హ్యాపీ అసలు. ఇలా చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి అయితే పుట్టుకోకులు వచ్చే గుడ్లు అనమాట. ఇవి పుట్ట లోపల ఉంటాయి. వీటిని అయితే ఎవరికైనా తవ్వేశారు. మీరైతే మనకి ఇలా తవ్వమాకండి. నెక్స్ట్ టైం అయితే రావడానికి అవకాశం ఉంటుంది. మన వీడియో ఎలా అనిపిస్తుందో కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.